హాయ్ గైస్, అందరూ బాగున్నారా? ఈరోజు ద అన్సింకబుల్ షిప్ అంటే ఎప్పటికీ మునగని వాడ అనే పేరుతో తయారైన టైటానిక్ తన మొట్టమొదటి ప్రయాణంలోనే ఎందుకు మునిగిపోయింది? అందరూ అనుకుంటున్నట్టు టైటానిక్ మంచుకొండను ఢీకొట్టడం వల్ల మునిగిపోయిందా, లేక వేరే ఏదైనా కారణం ఉందా? చూద్దాం. ఇక్కడ మనకు తెలియవలసిన పేరు జేపీ మోర్గాన్. ఈ టైటానిక్ అనే షిప్ని అతని వైట్ స్పేస్ అనే మెరైన్ సెంటర్లో తయారు చేశారు. అప్పట్లో అమెరికా ప్రభుత్వాన్ని కూడా శాసించిన వ్యక్తి ఈ మోర్గాన్. ఆ టైంలో ఒక బిగ్గెస్ట్ డిబేట్ జరుగుతుంది, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ స్థాపించడం అనే అంశం మీద. అంటే దేశంలో ఉన్నటువంటి డబ్బంతా కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేయకుండా ప్రైవేట్ వ్యక్తులు ఒక సెంట్రల్ బ్యాంక్ స్థాపించి ఆ డబ్బంతా కూడా కంట్రోల్ చేస్తారు. అప్పటికే అమెరికాలో శక్తివంతంగా ఉన్న మోర్గాన్ ఈ బ్యాంకును కనుక స్థాపించి తన కంట్రోల్లోకి తీసుకున్నట్లయితే ఇంకా అతను నాపడం ఎవరి వల్ల కూడా కాదని ఒక ముగ్గురు వ్యక్తులు ఆ బ్యాంకుకి ఎగెనిస్ట్గా తమ ఓటునేశారు. ఆ ముగ్గురు కూడా ప్రపంచంలోనే టాప్ 3 బిలియనియర్స్. ఇప్పుడు మోర్గాన్ ముందున్నది రెండే ఆప్షన్స్. ఒకటి వాళ్ళని ఒప్పించాలి, లేదా రెండు వాళ్ళని చంపేయాలి. అయితే మోర్గాన్ రెండో ఆప్షన్ ఎన్నుకున్నాడు, వాళ్ళని చంపాలని. కానీ వాళ్ళని చంపటం అంత ఈజీ కాదు, ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలోనే టాప్ 3 రిచెస్ట్ పర్సన్స్. దానికోసం అతను ఒక పెద్ద షిప్ను తయారు చేసి దాన్ని అన్షింకబుల్ షిప్ అని ప్రచారం చేయించి తన ముగ్గురు ఫ్రెండ్స్కి కూడా దానిలో ఒక స్పెషల్ రూమ్స్ని ఏర్పాటు చేసి వాళ్ళతో పాటు తనకు కూడా ఒక స్పెషల్ రూమ్ని బుక్ చేసుకుని వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్కి కూడా ఇన్విటేషన్ పంపించాడు. అసలు మిస్టరీ అంతా ఇక్కడే ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు తాను కూడా వాటిలో ప్రయాణం చేసి వెళ్ళవలసిన మోర్గాన్ లాస్ట్ మినిట్లో తన హెల్త్ బాగాలేదని చెప్పి తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. అలా ఏప్రిల్ 15, 1912 సంవత్సరంలో 1500 మంది ప్రయాణికులతో బయలుదేరిన టైటానిక్ షిప్ బయలుదేరిన కొంచెం సేపటికే ఒక మంచు పర్వతాన్ని ఢీకొట్టి మునిగిపోయింది. ఆ నెక్స్ట్ ఇయరే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది అమెరికాలో స్టార్ట్ అయింది. ఫ్యాక్ట్ ఏంటంటే తనకు వ్యతిరేకంగా నిలిచిన ముగ్గురు బిలియనియర్స్ని చంపడం కోసం జేపీ మోర్గాన్ టైటానిక్ షిప్ అనే ఒక ప్లాన్ వేశాడు. దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి 1500 మంది ప్రాణాలను బలిగొన్నాడు. ఇది ఫ్రెండ్స్, టైటానిక్ మునిగిపోవడానికి చరిత్ర దాచిపెట్టినటువంటి నిజం. రేపు మరొక మిస్టరీతో, మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో, మరొక వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.